అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు మా ఛానల్ ఎంతగానో సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్ అండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ అంటే మా వీడియోస్ ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరిన్ని వీడియోస్తో మేము ముందుకు రావడానికి ఉంటుందండి. అలాగే అండి, ఈరోజు వాము మొక్క ఉపయోగాలు తెలుసుకుందాం. ఈ వాము మొక్క వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఆ ఉపయోగాలు తెలుసుకునే ముందు ఒక విషయం చెప్పాలి మీతో. ఈ వాము మొక్క అనేది నేను మా అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి చిన్న కొమ్మ తీసుకొచ్చానండి. చిన్న కొమ్మ తీసుకొచ్చి దాంట్లో వేసాను. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి తీసుకొచ్చి ఇలాగే సేమ్ ఇలాగే వేసానండి. ఇలాగే జస్ట్ గుచ్చితే సరిపోద్ది. ఏ ఫెర్టిలైజర్స్ యూజ్ చేయక్కర్లేదండి. చూడండి, ఇది కూడా మొన్నే గుచ్చానండి. చూడండి, చాలా బాగా వచ్చింది. ఏంటంటే మనం ఇది ఈజీగా పెరట్లో పెరుగుతుందండి. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత దీనికి ఏమి ఫెర్టిలైజర్స్ ఇవ్వక్కర్లేదండి. పొద్దున్న సాయంత్రం వాటర్ వేసుకుంటే సరిపోద్ది. బాగా ఈజీగా పెరుగుతుందండి ఈ మొక్క అనేది. నెల తిరిగేసరికి ఇంకా ఇలాగా గుంపుగా వస్తుందండి. ఇప్పుడు దాకా పెరట్లో ఎలా పెంచుకోవాలో చూసాం కదండి. ఇప్పుడు దీని యొక్క ఉపయోగాలు ఏంటో మనం చూద్దాం. ఈ వామాకు తినడం వల్ల రక్తపోటుని బాగా నియంత్రించవచ్చండి. రక్తపోటు అనేది చాలా వరకు తగ్గుతుంది. ఈ వామాకు తినడం వల్ల జీర్ణక్రియ అనేది కూడా చాలా బాగా జరుగుతుందండి. దీంతో మనం ఇంట్లో జ్యూస్ కానీ చట్నీ కానీ సూపులు కానీ తయారు చేసుకొని కూడా తాగొచ్చండి. ఈ వామాకులు తినడం వల్ల మన జీర్ణక్రియ అనేది సక్రమంగా అవుతుందండి. బాగా జీర్ణక్రియకు అనేది చాలా ఉపయోగపడుతుంది. అదే కాకుండా మనకు గుండెల్లో మంట వచ్చినా లేకపోతే కడుపు ఉబ్బరంగా ఉన్నా చాలా బాగా పనిచేస్తుందండి ఈ ఆకు అనేది. మనకి రొంప దగ్గు తర్వాత ఫీవర్స్ వైరల్ ఫీవర్స్ గట్రా వస్తూ ఉంటాయి కదండి. కొన్ని వాటర్ తీసుకొని దాంట్లో వామాకు అనేది ఒక 4-5 చిదుముకొని దాంట్లో వేసుకొని మరిగించుకొని తాగితే అవన్నిటికి ఇది బాగా పనిచేస్తుందండి. ఈ ఆకు తినడం వల్ల మన జుట్టుకి మన చర్మానికి కూడా చాలా మంచిదండి. అలాగే వెయిట్ లాస్కి కూడా బాగా ఉపయోగపడుతుందండి. ఎలాగని అడిగితే ఇది మనం పొద్దుటే లెక్కనే అదే పరగడుపుతో మనం తీసుకోవాలండి. కొన్ని వాటర్ తీసుకొని వామాకులు దాంట్లో వేసుకొని మరిగించుకొని ఎంటీ స్టమక్తో తాగామంటే వెయిట్ లాస్ అనేది బాగా జరుగుతుందండి. అంతేకాదండి, ఈ ఆకుని పౌడర్ చేసుకొని మనం ముఖానికి రాసుకుంటే మొటిమలను మచ్చలను కూడా తగ్గిస్తుందండి. దీన్ని మనం చట్నీల కింద సూపుల కింద తర్వాత బజ్జీల కింద కూడా వేసుకొని తినొచ్చండి. చూసారు కదండి వామాకు ఉపయోగాలు. అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మా వీడియోస్ చూస్తూ ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ.